మనకి ఇప్పుడు 99 రోజులది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరుగుతుంది. ఇప్పుడు 99 రోజులు ఉంది. ఆ రోజులో భాగంగా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా. అయితే ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఇందాక డీసీఎల్ గారు చెప్పినట్టు మీకు మీ హక్కుల్ని మీరు గుర్తించుకోవాలి. ఎంతో పోరాటాల ఫలితంగా మీరు సాధించిన విజయాల ఫలితంగా మీకు అంటే మిమ్మల్ని ఈరోజు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మీకు రైట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలుసుకొని వాటిని కోర్టు ద్వారా కూడా వాటిని మీరు పొందొచ్చు అని చెప్పేశారు. ఒకవేళ మీరు మీ యొక్క రైట్స్ ఏమైనా వయలేట్ అయితే కనుక అవి మీరు కోర్టు ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి అవి మీరు పొందొచ్చు. అదేవిధంగా కాకుండా కార్మికుల కోసం ఎన్నో చట్టాలు చేసింది ప్రభుత్వం. కాబట్టి ఆ చట్టాలన్నింటినీ మీరు తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు కూడా మీకు ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా మా వక్తలు చాలా వివరంగా చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మన డీసీఎల్ గారికి కూడా మనకి చాలా వివరంగా మీకు ఉన్న స్కీమ్స్ ఏంటి అంటే మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటిని అనేది చెప్పారు. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా తెలుసుకొని మంచిగా ఉపయోగించుకోండి. అందరూ కూడా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో అందరూ కూడా పొందేటట్టు చూడండి. ఇంకా ఎవరైనా ఇంకా పొందకుండా ఉన్నట్టుంటే వాళ్ళు కూడా పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది కూడా ఇప్పుడు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా చాలా మందికి వాళ్ళ బెనిఫిట్స్ పొందట్లేదు. వాళ్ళకున్న రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. దానివల్ల కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా మీ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరు ఏ పని చేసినా కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి. అదొకటి మనకి సమానత్వం అన్నారు కదా. అదేవిధంగా ఏ పని చేసినా చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కావాలి. అదేవిధంగా వర్క్ సైట్లో కూడా ఫెసిలిటీస్ ఉండాలి. మనీ మంచి కూడా మేము ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశాం. అందులో ఏంటంటే ఎంప్లాయీసే కాదు, ఎంప్లాయీస్ అందరూ కలిసి మనం బాల కార్మికులు కానీ అంటే వాళ్ళని కానీ బాండెడ్ లేబర్ కానీ మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఎంప్లాయీస్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వటం, ఆ వర్క్ సైట్లో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు 23 చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు మీకోసం లాస్. అవి కూడా మీరు ఉపయోగించుకోవాలి. అవి ఎందుకోసం ఉన్నాయో అవి ఇంకా వాయిలేట్ అయితే కనుక వాటి పరంగా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీకున్నటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ ఉపయోగించుకోండి. మీ యొక్క సంక్షేమం కోసం ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఆఫీసర్ అందరూ కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఏ మీకు బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మంచి వివరంగా చెప్పారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతాను.